హాయ్ అండి. ఏదైతే 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరూ దాన్ని అంగీకరించారు. దాన్ని సమర్థించారు కూడా మన అసెంబ్లీలో అయితే. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత 40 గ్రామాలకే అక్కడున్న స్థలాలను తీసుకొని 40 గ్రామాల వరకే రాజధాని అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మటుకు కొంచెం వ్యతిరేకత వచ్చింది. బీజేపీ గానీ, లేకుంటే వైసీపీ వాళ్ళు గానీ, అదేంటి మేము విజయవాడ కూడా కలుపుకొని, అమరావతి కలుపుకొని ఆ రాజధాని అనుకున్నాం. ఇదేంటి అక్కడ ఏమి లేని చెట్టు చేమల్లో లేకుంటే అడవిలో మీరు రాజధాని అంటారు ఏంటి అని అయితే చాలా క్వెషన్ చేశారు. సరే మనం కూడా అనుకున్నాం. యాక్చువల్‌గా చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే గుంటూరు, విజయవాడ, అమరావతి, ఎందుకంటే అమరావతిని గ్రీన్ సిటీ అన్నారు కదా! అమరావతి వరకు అక్కడ ఫ్యాక్టరీలు ఏమి లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ, గుంటూరు ఏరియాలో ఫ్యాక్టరీలు బాగా డెవలప్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మిగతాదంతా ఒక సిటీ, మంచి సిటీగా, మంచి పర్యాటక ప్రదేశంగా, ఒక మంచి సిటీగా అయితే అమరావతి ఉంటుంది. ఒక గ్రీన్ జోనర్ కింద పెట్టుకున్నారు కాబట్టి మంచిగా ఉంటుందని అనుకున్నాం. కానీ సడన్‌గా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ 40 గ్రామాల వరకే రాజధాని, విజయవాడ, గుంటూరు రాజధానులు కాదు, దాంట్లో కలపమని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి అయితే వ్యతిరేకత వచ్చింది. దాని కారణంగా అయితే పెద్ద తప్పు జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన అతిపెద్ద తప్పుల్లో అదొకటండి. ఎందుకంటే అమరావతి వరకే రాజధాని అని చెప్పడము. కానీ ఇప్పుడైతే మాట మార్చుకున్నారు కదా! మాట మార్చుకున్నారు. ఇంక రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో వచ్చినా సరే దీన్ని మార్చడానికి ఉండదు. ఎందుకంటే గుంటూరు, విజయవాడ కలిపే రాజధాని అయితే ప్రకటించారు నారాయణ గారు. చంద్రబాబు నాయుడు అనలేదు. కానీ నారాయణ చెప్పినా సరే, ఒక మంత్రి చెప్పారంటే ఖచ్చితంగా చంద్రబాబు ఆదేశాలతో చెప్తారు కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఇది ఖచ్చితంగా మీరు చూసుకుంటే రింగ్ రోడ్ కూడా వేయడం చూసాం. ఔటర్ రింగ్ రోడ్డు, పెద్ద రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా డబ్బులు మన కేంద్రం అయితే ఇవ్వడం చూస్తున్నాం. మీరు చూసుకుంటే ఇంకా అటుపక్క తెనాలి నుంచి విజయవాడ, మంగళగిరి, గుంటూరు, విజయవాడ మొత్తం అమరావతి వరకు కలిసిందంటే నాకు తెలిసి హైదరాబాద్ కన్నా పెద్ద సిటీ అయితే ఫామ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మీకు. కాబట్టి ఇదే పని ఇంత ముందే చేసుంటే ఈ ఏరియాలో ఎక్కువ వచ్చుండే. ఎందుకంటే విజయవాడ, తెనాలి, గుంటూరు, మంగళగిరి ఏరియాలో ఇంకా ఎక్కువ అయితే రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యి ఉండేది. ఇంకా ఎక్కువ డెవలప్మెంటు, ఇంకా సంస్థలు ఎక్కువ సాఫ్ట్వేర్ కానీ లేకుంటే మిగతా పరిశ్రమలుగా రావడానికి అవకాశం ఉండేది. దానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కారణం అయితే నేనైతే చెప్పొస్తానండి. ఎందుకంటే ఆ రోజు 40 గ్రామాలు కాకుండా అమరావతి రాజధాని విజయవాడ కలుపుకొని అని చెప్పుంటే చాలా బాగుండేది. తర్వాత వచ్చి 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చినా సరే రాజధాని మార్చి ఉండేవాడు కాదు. ఎందుకంటే అమరావతి అనేసరికి ఏముంది, టీడీపీ వాళ్ళే ఎంత అనుకున్నా అది ఖచ్చితంగా అక్కడ అయితే తప్పులు జరిగినాయి. టీడీపీ వాళ్ళే 40 గ్రామాల్లో ముందుగానే భూములు అయితే చాలా పెద్ద మొత్తంలో కొనిపెట్టుకున్నారు. నారాయణ కావచ్చు, లేకుంటే మిగతా చాలామంది వాళ్ళ నాయకుల పేర్లు పక్కన పెట్టేస్తే మనం చాలామంది అయితే కొనుక్కున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు ఇప్పుడు జగన్‌కి సెపరేట్‌గా కక్ష అంటే ఏం లేదు. ఏదైనా రాజధాని, ఒక రాష్ట్రానికి రాజధాని ఉండాలి. అది కూడా సెంటర్ ఉంది. అది యాక్చువల్‌గా సెంటర్ ఉంది. ఎందుకంటే ఇటు ఉత్తరాంధ్రకి పోయినా, ఇటు కింద రాయలసీమకి వచ్చినా చాలా సెంటర్ ఉంది అది. కాబట్టి నో ప్రాబ్లమ్. ఎవరికి ఇష్యూ పెద్దగా లేదు. కానీ భూములు వీళ్ళు ముందే కొని పెట్టుకున్నారు. మనకు భూములు లేకుండా రేపొద్దున రాజధానిలో వీళ్ళ టీడీపీ నాయకులకి భూములు ఉంటాయని అయితే వాళ్ళకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్‌గా అయితే 3 రాజధానులు అయితే తీసుకురావడం చూసాం. దాని ద్వారా ఆయనకి ఏం జరిగిందో చూసాం. ఈరోజు 11 సీట్లు అయితే వెళ్ళడం చూసాం 3 రాజధానుల పేరుతోటి. వీళ్ళేమో కూటమేమో అమరావతి రాజధాని ముందుకెళ్లారు. ఓట్లు కూడా పడ్డాయి. సరే అది పక్కన పెట్టేస్తే ఆ తప్పు అయితే అక్కడ జరిగిందండి. ఆ తప్పు కనుక అప్పుడు కనుక 3 రాజధానులు మన సపరేట్‌గా 3 రాజధానులని మన జగన్మోహన్ రెడ్డి అనుకునున్నా, లేదా చంద్రబాబు నాయుడు అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ సిటీ మొత్తం కలుపుకొనే రాజధాని చెప్పినా ఈరోజు అమరావతి వేరే రేంజ్లో ఉండేదండి. ఈరోజు ఇంకా చెట్లు మొలుచుకుంటా, ఇంకా రోడ్లు వేసుకునే గతి కాకుండా కనీసం డెవలప్ అయ్యి ఉండేది. మినిమం అయితే అక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వచ్చుండేది అనిపించింది నాకైతే. అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేసిన అతిపెద్ద తప్పు. మరి ఈరోజైతే ప్రకటించారు. నలిసి ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు. అలానే మోడీ గారు వచ్చారు. మోడీ గారు వచ్చి కూడా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించారు అమరావతికి మళ్ళీనైతే. సరే ఇది చూద్దాం మరి ఇప్పటికైనా. ఎందుకంటే అమరావతిలో ఇప్పటికిప్పుడు వచ్చి ఎవడు డబ్బులు పెట్టాడండి. ఇప్పుడు నేనే ఒక షాప్ పెట్టుకోవాలి, లేకుంటే ఒక షాపింగ్ మాల్ నేను కట్టాలంటే ఆడికొచ్చి జనాలు వచ్చి కొనాలి కదా! ప్రజలు అక్కడ ఉంటే కొంటారు. అక్కడ ప్రజలే లేకుండా నువ్వు ఇప్పుడు వచ్చి అక్కడ పెట్టు, నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టు అంటే ఎవడొస్తాడు? ఒక సాఫ్ట్వేర్ అంటే ఉద్యోగి ఎలా ఉంటాడు వాడు? ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వాడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు కదా మనకి. వాడికి సినిమా హాల్స్ ఉండాలి, షాపింగ్ మాల్స్ ఉండాలి, మంచి పార్కులు ఉండాలి, సండే పూట వెళ్ళడానికి. మరి ఇలాంటివి ఏమి లేకుండా నువ్వు వచ్చి ఆడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలంటే సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాడు. జాబ్‌కి నేనైనా వెళ్తానా? నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. నువ్వు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ చేసుకోరా అంటే ఎవడు పోతాడు చెప్పండి? ఆ లైఫ్ స్టైలే వేరే ఉంటుంది కాబట్టి నువ్వు ముందు డెవలప్ చేసి ఇప్పుడు తీసుకురా. ఇప్పుడు సాఫ్ట్వేర్‌కి మంగళగిరి రమ్మను వస్తాడు, విజయవాడ రమ్మను వస్తాడు, గుంటూరు రమ్మను వస్తాడు. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి పెడతారు. కాబట్టి ఈ నిర్ణయం అప్పుడే తీసుకొని ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకా ఎక్కువ వచ్చుండేది నా అభిప్రాయం. దీనిపైన అయితే మీరైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్‌ని. ఇలాంటి వీడియోతోటి మీ ముందుకు చాలా వస్తుంటాను.